హలో నమస్తే, వెల్కమ్ టు నవ్య. పండగ వచ్చినా లేదు మన ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నా ఏదైనా ఫంక్షన్ అయినా ఇల్లంతా పూలతో రెడీ చేసుకుంటాం. కానీ అలా న్యాచురల్ పూలు దొరకని టైంలో మనం ఆర్టిఫిషియల్గా రెడీ చేసిన పూలతో ఇల్లంతా రెడీ చేసుకుంటాం. ఇది చూడ్డానికి న్యాచురల్ గులాబీ పూలలాగా కనిపించేలాగా క్లాత్తో రెడీ చేసిన ఒక హారము. దీన్నైతే తోరణంలాగా యూస్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా ఫోటో ఫ్రేమ్కి దండలా కూడా వాడుకోవచ్చు. గుమ్మానికైతే ఇది తోరణంలా కడితే చాలా అందంగా కనిపిస్తుంది. న్యాచురల్ గులాబీ పూలతో రెడీ చేసినట్టుగా ఈ మాల కనిపిస్తుంది. నెక్స్ట్ మాల చూసేద్దాం. ఇది చూస్తే కనుక గుమ్మానికి అటువైపు ఇటువైపు రెండు వైపులా వేలాడి తీసుకునేలాగా రెడీ చేశారండి. ఒక 2 feet హైట్తో ఉన్నాయి ఈ రెండు మాలలు. ఇవైతే న్యాచురల్గా క్లాత్తో రెడీ చేసి చూడ్డానికి న్యాచురల్ గులాబీ పూల్లాగే కనిపిస్తున్నాయి. ఈ మాల ఎండింగ్లో ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ చేసేలాగా ఒక పెద్ద రోజ్, లైట్ కలర్ పింక్, బేబీ పింక్ క్లాత్ తీసుకొని ఈ కింద పెద్ద రోజ్తో ఈ దండని పేరప్ చేశారు. దాని పెటల్స్, దాని కింద లీవ్స్ కూడా చాలా మంచిగా న్యాచురల్గా కనిపించేలాగా ఈ డిజైన్ అయితే రెడీ చేశారు. ఏదైనా వ్రతం జరిగిన టైంలో కానీ, గుమ్మానికి కానీ, లేదు ఏదైనా డెకరేషన్ పర్పస్లో కానీ ఇవి అన్ని వైపులా మనం దీన్ని అయితే అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ చేసేద్దాం. ఇది మనం చూస్తే కనుక సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్ క్లాత్ యూస్ చేశారండి. చామంతి పూల డిజైన్ లాగా చేశారు. ఇక్కడ చూస్తే మనం పింక్, వైట్, పర్పుల్, ఎల్లో, ఇంకా ఈ 4 క్లాత్స్, ఈ గ్రీన్ కూడా మధ్యలో లీవ్స్, మామిడాకులు కట్టినట్టుగా కూడా న్యాచురల్గా కనిపించేలాగా అన్ని రకాల కలర్స్ యూస్ చేసి మల్టీ కలర్లో ఈ దండనైతే వీళ్ళు రెడీ చేశారు. ఇది వాషబుల్ కూడా, ఎంత మనం యూస్ చేసినా కూడా ఇది క్లాత్తో రెడీ చేసింది కాబట్టి ఇది పాడవకుండా ఉంటుంది. మురికైనప్పుడు మనం దీన్ని ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. మల్టీ కలర్లో రెడీ చేసిన ఈ దండను ఫంక్షన్స్ టైంలో అయితే చాలా అందంగా కనిపిస్తాయి ఇంట్లో. నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం. ఇది చూడండి, ఇది క్రీమ్ ఇంకా పీచ్ కలర్, 2 కలర్స్ రోజెస్ రెడీ చేశారు క్లాత్తో. దీన్ని అయితే డబుల్ కలర్లో రెడీ చేసిన మాల. ఇది ఒక సైజులో కాదండి, ఇది 2 feet నుంచి మొదలు పెడితే 6 feet వరకు కూడా ఈ మాలలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వాషబుల్ అవ్వడం వల్ల లైట్ కలర్స్ ఇష్టపడేవారు వారి గోడల పెయింట్కి తగ్గట్టుగా, ఎప్పుడైతే డార్క్ పెయింట్స్ మనం వాడతామో ఇంట్లో, దాని మీద ఎలిగెంట్గా ఈ లైట్ కలర్ ఫ్లోరల్తో రెడీ చేసిన గులాబీ పూల డిజైన్ లాగా రెడీ చేసిన ఈ హారం అయితే చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాల చూసేద్దాం. ఇది చూస్తే 3 కలర్స్ వాడారండి, 3 కలర్స్ క్లాత్ వాడారు. ఈ రోజెస్ అయితే ఎంత న్యాచురల్గా ఉన్నాయో, వైట్ రోజెస్ చూస్తే కనుక చాలా అందంగా కనిపిస్తున్నాయి. పింక్ అండ్ వైట్ రోజెస్ మధ్యలో గ్రీన్ కలర్ క్లాత్తో ఈ లీఫీ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ అయ్యేలాగా మధ్య మధ్యలో మోతీస్ కూడా వాడారు వీళ్ళు. ఈ మల్టీ కలర్లో రెడీ చేసిన ఈ మాల గుమ్మానికి అటు ఇటు వాడినప్పుడు ఇంకా లైట్ కలర్స్తో ఇది ఇంకా పేర్ చేసుకుంటే అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మాల చూసేద్దాం. ఈ మాల చూడండి, ఇది అయితే మొత్తం ఎల్లో కలర్, మంచి కలర్, ఎలిగెంట్ కలర్. ఫంక్షన్స్ టైంలో మనం న్యాచురల్ మామిడాకులు వాడినా ఆ మామిడాకుల మధ్యలో ఈ దండను వాడితేనైతే ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మన ఇంటికి ఒక కొత్త లుక్ను అయితే తీసుకొస్తాయి ఈ ఎల్లో రోజెస్. మధ్య మధ్యలో ఈ డిజైన్, ఈ రోజ్ మధ్యలో ఈ డిజైన్ కూడా కాఫీ కలర్ ఇంకా క్లాత్ వాడి దీన్ని ఇంకా ఎలిగెంట్గా చేశారు. ఇదైతే దగ్గరికి ఈ రోజెస్ని అయితే కుచ్చి ఈ హారాన్ని తయారు చేశారు. ఈ మాల అయితే చాలా ఎలిగెంట్గా ఉంది. నెక్స్ట్ మాల వచ్చేసిద్దాం. ఈ హారాలు చూస్తే కనుక ఈ మాలలు ఇలా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో రెడీ చేసిన ఈ మాల కింద గంటని కూడా వీళ్ళు ఇచ్చారు. ఈ డిజైన్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి, లైక్ ఇప్పుడు మ్యారేజెస్లో కానీ, హల్దీ ఫంక్షన్స్లో కానీ, మెహందీ ఫంక్షన్స్లో కానీ బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేయడానికి ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్, వైట్ బ్యాక్గ్రౌండ్స్ వాడినప్పుడు కానీ, లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ వాడినప్పుడు కానీ ఇవైతే చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. ఈ కింద హ్యాంగింగ్ గంట ఇవ్వడం వల్ల ఇది ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మాలలు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, సో దట్ బ్యాక్గ్రౌండ్ కూడా దీన్ని హోల్డ్ చేయగలుగుతుంది. మనం ఈజీగా మనకు మనమే బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఇవి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మాల చూసేద్దాం. ఇది రోజెస్లో ఇంకో కలర్ అండి. ఈ కలర్ చూడండి, లైట్ కలర్, లైక్ షేడెడ్ రోజెస్ వస్తాయి కదా మనకు, బేబీ పింక్ అండ్ పింక్.
పెటల్స్ పైన షేడ్ కూడా ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది చూడండి. ఈ బేబీ పింక్ కలర్లో రెడీ చేసిన మాల ఇది. దీన్ని కూడా మనం వైట్ రోజెస్తో ఉన్న దండ మధ్యలో ఇది వాడుకుంటే ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మాల చూసేద్దాం. రెగ్యులర్గా దొరికే కలర్స్ పింక్, వైట్, ఎల్లో ఇవే చూస్తాం మనం జనరల్గా. కానీ ఇది చూస్తే కనుక ఇంగ్లీష్ మంచి స్కై బ్లూ కలరు. ఈ స్కై బ్లూ కలర్లో చామంతులు కూర్చున్నట్టుగా ఈ హారాన్ని అయితే రెడీ చేశారండి. ఈ మాలలో ఈ డిజైన్ ఇంకా ఎలివేట్ అవుతుంది ఈ మధ్య మధ్యలో పర్ల్స్ యూస్ చేయడం వల్ల. ఈ సైడ్కి హ్యాంగింగ్ లాగా వాడుకునే ఈ మాలలు లుక్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. రెగ్యులర్గా వాడే కలర్స్ కాకుండా ఇలాంటి కలర్స్ వాడినప్పుడు ఎక్కడి నుంచో మనం ఫ్లవర్స్ తెప్పించి ఇల్లంతా డెకరేట్ చేసినట్టుగా మనం ఈ మాలలు వాడినప్పుడు అనిపిస్తుంది. నెక్స్ట్ మాల చూసిద్దాం. శివుడికి చాలా ఇష్టం పారిజాత పూలు. ఈ పారిజాత పూలను కూడా చూడండి క్లాత్లో ఎంత చక్కగా న్యాచురల్ లుక్ వచ్చేలాగా మనం పారిజాత పూలను చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ మాలను కనుక మనం చూస్తే చూడండి, వైట్ అండ్ ఆరెంజ్ క్లాత్ తీసుకుని పారిజాత పూలలాగా వీటిని క్లాత్తో రెడీ చేసి వాటిని అంతా మాలలాగా అరేంజ్ చేశారు. ఇదైతే దేవుడి పటాలకు లేకపోతే మనం గుమ్మం దగ్గర వాడినా కూడా అందంగానే కనిపిస్తాయి. వీటి మధ్యలో మామిడాకులు పెట్టుకున్నా ఇంకా అందంగా కనిపిస్తాయి. ఈ మాల అయితే దేవుడి ఫోటోలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ మాల చూసేద్దాం. ఈ రోజెస్ రెగ్యులర్ కలర్స్లో కాదు, ఇంకా ఈ పేస్టల్ కలర్స్లో కూడా రెడీ చేశారు. ఆ రోజ్ న్యాచురల్ మన దగ్గర ఉండే రోజెస్ కాకుండా ఇది హైబ్రిడ్ రోజ్ లాగా కనిపిస్తుంది చూడ్డానికి. దీన్ని కూడా క్లాత్ తోటి రెడీ చేశారు. ఇది కూడా వాషబుల్. మంచిగా మనం యూస్ చేసిన తర్వాత వాష్ చేసి మళ్ళీ మళ్ళీ కూడా దీన్ని వాడుకోవచ్చు. చాలా స్టాండర్డ్గా రెడీ చేశారు. క్లాత్తో అంటే ఏదో ఊరికే కాకుండా దీన్ని చాలా స్టాండర్డ్గా రెడీ చేశారు. చూసారు కదా, క్లాత్తో రెడీ చేసి న్యాచురల్ లుక్ ఇచ్చే ఫ్లవర్స్తో రెడీ చేసిన తోరణాలని. ఈ తోరణాలు పూలమాలలు ఇంటికైతే చాలా అందాన్ని తీసుకొస్తాయి. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.